అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన శ్రీ గురువే నమః. శ్రీ 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 యోగానంద భారతి గురువే నమః. శ్రీ శ్రీ యోగానంద భారతి గురువే నమః. ముందుగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకుంటూ, అలాగే మా తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేస్తూ, ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ అండజవాహన పుండరీకాక్ష నీ అండ చేరితినయ్య నారాయణ. ఎవరా అన్న? ఎవరి వాహనుడు? అండజవాహన. అండజం అంటే ఏంటి? అంటే ఈ సృష్టి అంతా గుడ్డు రూపంలో ఉంది, కానీ దాంట్లో ఎగిరిపోవడానికి ఏమన్నది? పక్షి. ఈ అండజ వాహన, అండజం మీద ఎందుకు కూర్చోవాలి కృష్ణ పరమాత్మ? విష్ణుమూర్తి అక్కడ ఎందుకు కూర్చోవాలి అంటే, అక్కడ మనం మనసు ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది, ఒకే చోట ఉండదు. ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం. కాబట్టి ఆయనకి వాహనంగా మనం మన మనసును పెట్టుకుంటే అప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆయన పాదాల మీదే ఆయన చూస్తూనే ఉంటుంది. అందుకేమన్నాడు రామదాస్ గారు అన్నారు, అండజవాహన పుండరీకాక్ష నీ అండ చేరితినయ్య నారాయణ, నీ అండ చేరితినయ్య నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. దాని అర్థం తీసుకున్నాం, ఎంత ఆనందంగా ఉంటుంది. అర్థం తెలియాలి ముందు. అందుగురించి ప్రతి ఒక్క విషయంలోనూ మన మనసును ఎప్పుడైతే ఏకాగ్రత చేసామో శక్తి పెరుగుతుంది. ఆలస్యం ఉండవు కదా, ఆలస్యం పరిగెడతాయి, ఆలస్యం అన్నీ పరిగెడతాయి. అందరూ నేను అందరూ నా వారే అనుకుంటాను, కానీ నేను అందరూ నా వారు అనుకునే దానికంట పరమాత్మే నావాడు. అప్పుడు అందరూ నా వారు అవుతారు. ఎవరా? ఎందుకు ఎవరు అంటే మీ అందరిలో ఉన్నదన్నా నేను పరమాత్మ ఉన్నాడు. అప్పుడు మీరు అందరూ ఎలా కనపడాలి? నాకు పరమాత్మలో కనపడాలి. మరి వేరుగా కనపడితే మళ్ళీ అండజవాహన. అండజం అంటే ఏది? పక్షి. ఆ పక్షి ఏం చేస్తుంది? మన మనసుని మారిపోతుంది, దాని ఇష్టం ఎక్కడికన్నా పోవచ్చు, ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోకుండా పట్టుకునేదాన్ని ఏదైతే ఉందో అది మనం పట్టుకున్నది. అప్పుడు ఏమవుద్ది? అప్పుడు నువ్వు రాముడు కావాలా, కృష్ణుడు కావాలా, గురువు కావాలా, దత్తా. 10 శత్రువులు. ఈ 10 శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అబ్బాయి ఎందులో ఇబ్బంది పెడుతున్నారండి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు. అక్కడ కూడా ఇబ్బంది పెడతాయి. ఎందుకు? ఈ లోపలికి పోదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎన్ని కాశీ గంగా, ఎన్ని ప్రయాగాలు, ఎన్ని చేసిన కాడికి పుణ్యమంటే ఉంటుంది, కానీ లోపలికి పోదు. ఈ లోపల ఏముంది? ఏం చెప్పాను? కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యం, ఈర్ష, దంభం, దర్పం, అసూయ, ఎన్ని ఉన్నాయి? ఈ 10 మాత్రం వదలం. మనం కాశీ వెళ్ళి కూడా ఇంటికి వచ్చి మేము చాలా తిరిగేసామమ్మా అని చెప్తాం. చెప్పండి. కానీ పూర్వం ఏం చేశారు? నా చిన్నప్పుడు ఎవరు తిరుపతి వెళ్ళారు అనుకోండి, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్ళినంత ఎక్కువ ఖర్చు పెట్టి భజన చేసి వచ్చిన అందరికీ ప్రసాదం మంచి పెట్టేవారు. ఈ మనం ఎప్పుడు తిరుపతి వెళ్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం కదా. అంటే ప్రచారం ఏం చేసేవారు అప్పుడు? మీరు చెప్పండి. ధర్మ ప్రచారం ఎలా జరిగింది? నేను తిరుపతి వెళ్ళానమ్మా, తిరుపతికి లడ్డు ఇచ్చాము, మా ఇంటికాడ భజన పెట్టుకున్నాం, రండి అనేవారు. భజనకు వచ్చిన వాళ్ళు అందరికీ ప్రసాదం ఇచ్చేవారు. కాశీతాళ్ళు నలవండి, కాశీతాళ్ళు ఇచ్చేవారు. రాణిలను కూడా పంపించేవారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? పక్కవాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా తెచ్చేవారు. ఇప్పుడు అలా ధర్మం ఎక్కడికన్నా పోయిందా? మరి ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నామా? ధర్మాన్ని ఏం చేసాం మనం? మనకు జరిగిన దాన్ని మనం ఎవరికి చెప్పలేదు, మనకు మంచి జరిగింది. స్టేటస్లు పెడుతున్నారండి. కాబట్టి పేదలు పెడతానండి. ఆ పేదలు కూడా నేను పెడతాను. నేను 10 సంవత్సరాలు పెడితే 600 మంది ఉన్నారు ఇప్పటికి. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్. అదే నేను సినిమా ఏమైనా పెట్టేందుకు ఈ పాటికి 1 మంది అయిపోదు. ఇక్కడ సత్సంగాలకి అన్నాళ్ళకి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే 10 గంటలకు వచ్చేది అంటారు, కానీ 12 గంటలకు వస్తారు. ఇందాక అన్నాం కదా, కాలం పోతున్నదని గమ్ములు పట్టకలేము, మీరు రావేలా, అసలు ఈ మధ్య చేసుకోలేదు. రావేలా నిజాంతములు చదవలేదా, ప్రభాతము సమయ దానికి ఏమి పాడు మృదంగా పెట్టిస్తున్నవారు మీరు ఏడాటికి మీరు మరింత తత్వం. అంటే అసలు అర్థం ఏంటంటే పక్షులు అంటారు.
తర్వాత నెక్స్ట్ రెక్కలు ఊపుతూ పరమేశ్వరుని కొలుసుకుంటాయి, భజన చేస్తూ. రెక్కలే భజన, రెక్కలే ఆయన కాలుతారు, రెక్కలే దాని గాలి అవి వాయిస్తూ తెల్లవారుదాన్ని ఈశ్వరుని కలుసుకుంటాయి. కానీ అవి ఏమంటున్నాయి, కాలం పోతుంది మరి పట్టుకోగలను, అందుకు తొందరగా అది తొందరగా కార్యక్రమం అనుకున్నాం. ఏంటంటే ఏంటి మరి కాలం పోతుంది కదా, మనం 9 గంటలు అనుకున్నాం, 9 గంటలకే ప్రారంభమైంది అనుకోండి. ఈ పాటకి ఇంకా కొన్ని పాటలు పాడదు, ఇంకా కొంతమంది ఆలోచన చెప్తుంది. ఇలా ఏం చేస్తాం, 11 గంటలకు స్టార్ట్ చేస్తాం. టైం ఏమైంది, కాలం పోయింది కదా. అందుకు దత్తాత్రేయ వారు ఏమంటున్నారు, కాలం పోతున్నది, ఒడిగమ్ములు పట్టకలేము. అంటే మీ ఒడి పట్టుకుని ఆపలేమంటారు కాలాన్ని, ఒడిగమ్ములు పట్టకలేము. మీరు రాలేలా, యథార్థములు చదవలేరా, తెలుసుకోండి. చదవలేని తెలుసుకోండి. ప్రభాతమోత్తమైతానికమనేమి పాడుచు అవి ఎంత క్రమశిక్షణ తోటి విద్య నేర్చుకున్నాయో, అది ఏ విద్య ఎవరు నేర్పుతారు, ప్రకృతి నేర్పుతుంది. కానీ అటువంటి శక్తిని కూడా తెలుసుకోవాలంటే మన లోపల ఏముండాలి, టైం ఎప్పుడు పోవడం తెలియదు. అప్పుడు అర్థమైందా, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఎప్పుడు పోతామో తెలియని లోపల ఏం చేయాలా, మనం దీపముండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటి? ఇగో ఈ పరమాత్మ లోపల పరమాత్మతో ఏకం చేయడమే, అదే సాధన. ఇగో అదే చేస్తున్నారు అందరికి పాతోళ్ళకి అందరికి గురువు గారు ఏం చెప్తారు, ఆ విషయం ఏందో దాన్ని పట్టుకోవాలి. ఏంటి అది పట్టుకోవడం? ఇప్పుడు నాకు బాధ ఉంది, నేను గురువుగారు పట్టుకున్న తర్వాత ఆ బాధ నుంచి తీసుకొచ్చి నన్ను గురువుని తయారు చేశాడు. ఏం చేశాడు? ఎవరు తయారు చేయాలి? గురువుగారు. అంటే గురువు తయారవ్వాలంటే ఏం చేయాలి? కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఏ ఇబ్బంది వచ్చినా ఆ గురువు గారు చెప్పిన మంత్రం, గురుగారు పట్టుకోకాదు, ఆ గురువు మంత్రం పట్టుకుంటే అది మమ్మల్ని సరే దారిలో తీసుకెళ్తాయి. ఇప్పుడు నేను ఎంతమంది ఉన్నారు, మా శిష్యులే ఉన్నారు ఇక్కడ, ఒక 50 మంది ఉన్నారు అనుకున్నాం. అందరింట్లోకి వెళ్ళి నేను చెప్పగలిగినా, కానీ ఆ విశ్వశక్తిలో ఉన్న పరమాత్మ శక్తి మీ అందరి దగ్గరికి వచ్చారు చెప్పొద్దు. ఏది? మంత్రం రూపం. పరమాత్మ చేసేది మీ మనసులో ఏ కోరుకున్నా సరే, ఏమన్నా సరే అన్ని క్లియర్గా అవడానికి కారణం ఎవరు? పరమాత్మ సృష్టిలో ఏకమై ఉన్నాడు, ఏకాత్మ ప్రతిరూపమై ఉన్నాడు. ఇదంతా కూడా సృష్టి ధర్మం అంతా ఈ విశ్వశక్తిలో అంతా నిండి ఉన్నాడు. ఆ ఉన్న పరమాత్మను ఎలా తెలుసుకోవడం తెలియదు కాబట్టి ఆ గురువు ద్వారాగా మనం ఆ సాధన చేసి, ఆ సాధన ద్వారాగా మనం గురువు ద్వారా తెలుసుకోవడమే. మీరందరూ కూడా ఆ సాధన చేసే కదా మీరందరూ తెలుసుకున్నారు. మరి పెద్ద రోగాన్ని కూడా మనం ఎక్కడికి వెళ్ళకుండా నయం చేసుకున్నాం సాధన ద్వారాగానే కాదంట. చెప్పండి కదా, మనం అందరూ ఎక్కడ కూర్చున్నాం అంటే ఏదికి కారణం? ఒత్తిడి రాదు కదా ఏది. ఇప్పుడు ఏ ధర్మం అయినా సరే మీరు ధర్మాన్ని పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫలితం పొందాలి. ఇతర ధర్మం, ఇతర బాధ. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నామండి, మనకు అట్టిగా ఉన్నాడు, సరే పోయేదాకా ఆగితే పర్లేదు, ఆపని మనం వెళ్ళి కూర్చోం. గొడవ వచ్చిందా లేదా? గొడవతో మాత్రం ఆగిపోయిందా? కానీ వచ్చింది. ఎందుకంటే మనం గుద్దే కాబట్టి. ఇక్కడ మన ధర్మం ఎలాంటిది? నువ్వు గుద్దకో, నువ్వెవరు ఏమనుకో, నేను ఎవరేమన్నా సరే ఏమనుకో, కానీ నీకు తప్పు లేనప్పుడు నువ్వు తప్పు చేసావు, పరమాత్మ వేడుకో. తప్పు చేయలేదు, అప్పుడు కూడా పరమాత్మ వేడుకో. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ తప్పును చేయకుండా కాపాడతాడు. తప్పు చేయకుండా కూడా పరమాత్మ వేడుకున్నప్పుడు ఏ తప్పు జరగకుండా కాపాడతాడు. అర్థమైంది? ఆనందం చెప్పింది అర్థమైందా? మనకు తెలియక ఏదో చేసాం, చేసిన దాన్ని పరమాత్మ నీ మనసులో అనుకో, ఇంకా అయిపోయింది. కానీ పోయింది, మళ్ళీ వేడుకో పరమాత్మ అని అనుకో. మళ్ళీ వేడుకుంటే నీ ప్రతిరోజు నిన్ను ఏ బాధలోకి వెళ్ళకుండా కాపాడతాను. ఇదే సత్యం. ఏంటి సత్యం? ఇక్కడ ఏమి లేదు. అందరూ ఊపిరి తీసుకుంటున్నాం, అందరూ ప్రాణం ఉన్నారు, అందరికీ ఆకలేస్తుంది, అందరికీ అన్నీ ఉన్నాయి.
మన మనసు పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? మనసు. అది మూసుకోవాలి, ఊపిరి తీయాలా, మనసును అంటున్నాయి ఆ లోపల పెట్టుకుని స్నానం చేసుకుంటూ లోపడే మాట్లాడాలి. నేను ఎప్పుడు అందరితో ఏం చెప్తానంటే, మీరు ఎప్పుడు బయట మాట్లాడకండి, బయటకి ఎవరికి ఏం చెప్పకండి. ఎందుకు చెప్తాను నేను? బయట ప్రకృతి ఉంది, ఆ ప్రకృతి ఏం చేస్తుంది? మనం చెప్పే ప్రతి విషయాన్ని అది లాక్ చేయకుండా ఆపుద్ది. అదే మాయ. ఏం చెప్పాడు ఇందాక? కౌన్సిల్ తీసుకెళ్తుంటే మనం ఫస్ట్ క్వశ్చన్ మేము గుర్తుపెట్టుకోవాలి. నేను మధ్య మధ్యలో అడిగిన వల్ల మీకు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాడు? ఫస్ట్ ఏం చెప్పాడు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ చెల్లెలు తీసుకెళ్తున్నాడు ప్రేమగా. దేనికి? శ్రీమంతం చేద్దామని. మా ఏం చేసింది? ఒరే నువ్వు చెల్లి మీద ప్రేమ పెట్టుకున్నావు, అది నిజం కాదు, ఈ ప్రేమ నిజం కాదు. ఏ ప్రేమ? ఏ ప్రేమ నిజం కాదు. కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి? నారాయణ్ని, పరమాత్మ పట్టుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ చెల్లెలు పట్టుకున్నావు. కాబట్టి నీ చెల్లెలు కొడుకులోంచే నేను చంపడం వస్తున్నాడు అన్నాడు. వీడు చంపితే చంపడే నారాయణ, నాకు నారాయణ ఉన్నాడు, నాకు గురువు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అన్నాడు. ఇంకో ఈవేళ ఆయనే దేవుడు అయిపోయాడు. కానీ ఆయన ఏం చేశాడు? నన్ను చంపేవారు ఉన్నాడు ఈ భూమి మీద, ఎవడొస్తాడో చదువుతాం అనుకున్నాడు. మనం చేసేది అదే. ఎవరికన్నా గొడవ వచ్చిందనుకో, నీ ఎంత చూస్తాం, నిన్ను లేపేస్తాం, నిన్ను వండేయమంటాం. కానీ వండేయమన్నావాడే పోతాడు. ఎందుకు పోతాడు? మనం ఓర్చుకోలేకపోతాం. నేను చెప్పేది అది. పూర్వం అందరూ కూడా మా చిన్నప్పుడు పొద్దున్న మొదలు పెడితే కొండలతో అన్నం వండేవారు. పొద్దున్న మొదలు పెడితే తోగుతా మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ తోగుతూ ఉండేవారు. 4 గంటల దాకా పని ఉండేది. మళ్ళీ రాత్రికి 11 గంటల దాకా పని ఉండేది. తోగుతూ ఉండేవారు. ఇవాళ భగవంతుడు మీకు ఎంత శక్తినిచ్చాడు? 10 నిమిషాల్లో అలవైపోయే శక్తినిచ్చినాడు. భగవంతుడు ఒక్క క్షణం కూడా పెట్టలేకపోతున్నాం. ఒక్క క్షణం. ఒక టీవీ చూస్తున్నాం, అత్తగారిని ఎలాగా ఇంటికి రాని పని చేయాలో ఆ టీవీలో చూపించాము. భర్తను ఎలా చంపాలో కూడా టీవీలో చూసి భర్తను చంపేస్తున్నాను. నిన్న కూడా ఒక ఆవిడ చంపేసింది. ఎందులో చూసి? టీవీలో చూసి. ఆడపడుచు ఇంటికి రానివ్వకుండా ఎలా చేయాలో. ఆడపడుచు అంటే ఎవరు? మీ అందరికి ఆడపడుచులు ఉన్నారు. ఎవరు ఆడపడుచు? ఆడపడుచు అంటే ఆదిశక్తి స్వరూపం, మనతో పాటు పుట్టింది. కానీ ఆవిడికి మనం ఏం చేయాలా? ఉన్నా లేకపోయినా ఎంత ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే కొట్టుకన్నా పెట్టి పంపించాలి. కానీ ఆడపడుచు ఇంటికి రానివ్వకుండా పొట్టలు పంచి అవి ఆపేస్తుంది, అవి తీసుకుంటున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటికి ధర్మం ఉంటుంది, ప్రతి దానికో ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి అది తినే స్వభావం ఉంది. అది మనిషి గురకం ఏం చూడదు, అన్నింటినీ దానికి ఆకలిస్తే అన్నింటినీ తినదు. కానీ అలాంటి తినే దాని రోజుకి వెళ్ళకూడదమ్మా. మరి దానికి ధర్మం దానికి ఉంటుంది కదా అని అది గురించి దేని ధర్మం దానికి ఉన్నది. అప్పుడు మనం వెళ్ళి సరదాగా సేవ పట్లకి వెళ్ళి ఏలెట్టి ఉంటుంది. ఏం చేస్తే దాని ధర్మం ఏంటి? అంతే కదా, కొట్టడం కడుతుంది. ఏదో వచ్చేసింది కుడేసింది గారు కుడేసింది నాకు పోయి చెప్పేలాగా మీరు ఏలేకుండా ఉండాలంటే. అందుకని సాధన చేయాలి. ఏం చేయాలా? సాధనలో సమకూడు పని ఉంది. సాధన ఎక్కడుంది? ప్రకృతిలో నిలిచి ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఎక్కడ ఉందనుకుని అక్కడ కొన్నాలో, ఇక్కడ కొన్నాలో, అక్కడ కొన్నాలో మరి పెడుతున్నాం. అక్కడ ఎక్కడ లేదనుకుంటే అన్ని తీసి పారుతున్నాం. మనం ఏమంటున్నాం? ఏ దేవుడు అన్నా ఒకటే అంటున్నాం కదా. ఏ దేవుడు అన్నా ఒకటి అంటే ఎలా కుదురుద్ది? ఒక అమ్మగారు ఒకలా ఉంటారు, ఒక నాన్నగారు ఒకలా ఉంటారు, ఒక నాన్నగారు ఒకలా ఉంటారు. మాకు బాగున్నా నాన్నగారు బాగున్నావని నీ వెళ్ళి మన నాన్నగారు అనగలరా? ఏమీ లేని దగ్గర కూడా నాన్నగారు అనలేం కదా. మన నాన్నగారు మనమే నాన్నగారు అన్నారు. ఇంకొకరు నువ్వు నాన్నగారు అన్నావంటే కోల్పోయినట్టు. ఏం కోల్పోయినట్టు? ధర్మం. అది అమ్మగారు చెప్తుంది, ధర్మం కోల్పోయినట్టు. ఏం కోల్పోయినట్టు? ధర్మం కోల్పోయావు. ఈ ధర్మం ఎప్పుడైతే కోల్పోయావు నీ ఒక్కడితో బాధ. ధర్మం ఎవరితో పోతే? ఇందా చెప్పాను నేను, మా వంశం సనాతనం కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? బాధలు వచ్చి ఇప్పుడు మీ అందరికీ పూర్వీకులు ఆశీర్వాదం కావాలి. పెద్ద పండుగ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? పెద్ద పండుగ నాడు వారికి కనపడకపోయినా వారి కోసం మనం మోహం పెట్టి ఎవరో కనిపించడానికి పెడుతున్నాం. అంటే వాళ్ళకి అల్లింది, మనం పెడుతున్నాం కాబట్టి అల్లింది. మనం ఇప్పుడు ఏం చెప్తాం? ధర్మం మారిపోయావు, ఎవరికి పెట్టావు. అప్పుడు కట్ అయిపోయావు.
ఇప్పుడు ఈ ధర్మంలో వెళ్ళిన తర్వాత కానీ నీకు ఏదన్నా కష్టం పోయిందనుకో, కష్టం పోయింది అనుకుందాం, నీ ఒక్కడికే పోయింది. రేపు వచ్చిన పిల్లలకి అందరికీ మళ్ళీ ఆ కష్టం ఇంకా రెట్లు పెరిగిపోతుంది. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా ఒకసారి పాపం ఒక డిబ్బీలో వేసిన పాపం లాంటిది. ఒక బ్యాంకులో అయితే వడ్డీ పెరుగుతుంది, చక్కెర వడ్డీలాగా పాపం చేసినప్పుడు చక్కెర వడ్డీ పెరిగినట్టు పెరిగిపోతుంది. ఏంటి పాపం? అది నన్ను ఒక్కడనే దహించదు, మొత్తం వంశాన్ని దహించదు. అదే పాపం చేసాం, పశ్చాత్తాపడి ఒక భగవంతుని పట్టుకుని పరమాత్మ నువ్వుగా ఉన్నావు నాకు అనుకున్నాం అనుకో, అక్కడంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మన ధర్మంలో ఏమవుతుంది? స్వధర్మం వదిలేసాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమన్నా అర్థమవుతుందా? గురిగారు వచ్చేసారు నాకే కనుక అలా చెప్పేస్తున్నాను, మీరు ఏమనుకోకండి, అదంతా గురిగారు. కాబట్టి మనం ధర్మం కోసం, మన పూర్వీకుల కోసం మేము ఎక్కువ ఎక్కడ చెప్పినా సరే, నేను ఇంత మందిలో బలబుద్ధి చెప్పడానికి కారణం ఏంటంటే నేను చూశాను.